అల్లూరు జిల్లా ఏజెన్సీలో గిరిజనులను వానాకాలం కష్టాలు వెంటాడుతున్నాయి. పెదబయలు మండల పరిధిలో ప్రజల అవస్థలు పడుతూ ఉన్నారు. పురుటి నొప్పులతో ఉన్న గర్భిణిని వంట పాత్రలో వాగు దాటించారు గ్రామస్తులు. గుంజివాడ వాగులో సాహసం చేశారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వంట పాత్ర సాయంతో గర్భిణిని దాటించారు గ్రామస్తులు. వాగుపైన బ్రిడ్జ్ లేకపోవడంతో స్థానికులు అవస్థలు పడుతూ ఉన్నారు. గర్భిణి రాజేశ్వరిని అష్ట కష్టాలు పడి ఆసుపత్రికి తరలించారు బంధువులు. అటు జమిగూడ, ఇంజరి పంచాయతీల్లోని గ్రామాల ప్రజలు నిత్యం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాదు ఎల్లు ఇద్దరు రా ఎరగండి రావద్దు ఎరగండి మరి రావద్దురా ఎరగండి రావద్దు గాడిదలాగా మాకు కర్ర 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 సో వానాకాలం కష్టాలకు మెయిన్ గా గిరిజనులు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. మనం చూస్తున్న దృశ్యాలు చూస్తేనే అర్థమవుతుంది. అల్లూరు జిల్లా ఏజెన్సీలో గిరిజనులు ఈ వానాకాలం పడుతున్నటువంటి కష్టాలు. ఒక గర్భిణిని రోడ్డు దాటించేటువంటి క్రమంలో వారు చేసినటువంటి సాహసాన్ని కూడా మనం చూడొచ్చు. పెదబయలు మండల పరిధిలో ఏజెన్సీ ప్రజలు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గర్భిణిని వాగు దాటించేటువంటి క్రమంలో వారు వంట పాత్రలను ఉపయోగించి ఆమెను హాస్పిటల్కి చేరుస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చాలా పెద్ద సాహసంగానే మనం దీన్ని చెప్పొచ్చు. పురుటి నొప్పులతో ఉన్నటువంటి ఆ గర్భిణిని హాస్పిటల్కి చేర్చే క్రమంలో వంట పాత్రతో ఆ గ్రామస్తులందరూ కూడా ఆమెను అందులో కూర్చోపెట్టి వాగు దాటిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ గుంజివాడ వాగు అనేది వరద ప్రవాహానికి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటం, ఆ ఏజెన్సీ గ్రామాలకు ఈ వరద ప్రవాహంతో బయట ఉన్నటువంటి గ్రామాలతో సంబంధాలు మొత్తం పూర్తిగా తెగిపోవడంతో వారు పురుటి నొప్పులతో బాధపడుతున్నటువంటి గర్భిణిని హాస్పిటల్కు తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. బంధువులే ఆమెను అలా వంట పాత్రలో కూర్చోపెట్టి వాగు దాటించారు. వరద ఉధృతి కూడా మనం చూడొచ్చు. ఏ మాత్రం కూడా అక్కడ సిచ్యువేషన్ వేరే రకంగా ఉండుండేది, అంటే బ్యాలెన్స్ తప్పినట్లయితే. సో అలాంటిది ఆమెను ఎంతో జాగ్రత్తగా అక్కడ ఏజెన్సీ ప్రజలు, ఆమె బంధువులే దాటించినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇందులో వృద్ధురాలని కూడా వారు దాటిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ పాత్రల సహాయంతోనే దాటిస్తున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో వరద కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు వీటికి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అది దాటడానికి సరైన రోడ్డు సదుపాయం కానీ లేదా వంతెన లాంటి సదుపాయాలు లేకపోవడం వల్ల వారు ఇలాంటి కష్టాలను ప్రతి సంవత్సరం కూడా చూడాల్సిన పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అక్కడ వాగు ఈ వరదల దాటికి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటం, ఏజెన్సీ గ్రామాలకు పక్కనున్నటువంటి గ్రామాలకు మధ్యన సంబంధాలు మొత్తం తెగిపోవడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలే అందని పరిస్థితిలో ఉన్న ఈ సిచ్యువేషన్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఒక గర్భిణిని అక్కడ ఉన్నటువంటి బంధువులు చాలా సాహసోపేతంగా ఆమెను వంట పాత్రలో కూర్చోపెట్టి ఆమెను వాగు దాటిస్తున్న దృశ్యాలైతే ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తూనే ఉన్నాయి. ఏ మాత్రం అక్కడ బ్యాలెన్స్ తప్పినా లేదా వరద ఉధృతి మరింత పెరిగినా కూడా ఊహించని రీతిలో అక్కడ పరిణామాలు ఉండేవి అని కూడా ఈ విజువల్స్ చూసినటువంటి వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో గిరిజనులు ఈ వర్షాకాలం వచ్చిందంటేనే వణికిపోతూ ఉన్నారు. వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఇలాంటి గర్భిణులు ఉంటారు. ఏదైనా తక్షణ వైద్య సాయం కావాలంటే వారంతా కూడా ఇలాంటి ప్రమాదకర సాహసాలను చేసి, ప్రమాదకర సిచ్యువేషన్స్ నుంచి సాహసం చేసి బయటికి వస్తేనే వారు మెరుగైన వైద్య సదుపాయాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా కూడా ఒక గర్భిణిని ఆ బంధువులందరూ కలిసి ఆ వాగుని దాటిస్తున్నటువంటి దృశ్యాలు చూసి చాలామంది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయా అని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. జార్జ్, మనం చూస్తూ ఉన్నాము అంటే ఏజెన్సీలో ఈ వరదకి ఏజెన్సీ వాసులు ఎంత ఎఫెక్ట్ అవుతారు అంటానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఘటన ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చా? అసలు ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఇది ఎవ్రీ ఇయర్ కూడా రిపీట్ అవుతుంది కదా? ప్రతి ఏటా వర్షాకాలంలో గుంజివాడ వాగు దాటేందుకు గిరిజనులు యుద్ధమే చేస్తూ ఉన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ఆ వాగును దాటుతున్నారు. వైద్యం గాని, సరుకులు కావాలన్నా గాని, ఇంకా ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో కావాలన్నా గానీ వారు వాగు దాటాలి. వంతెన లేకపోవడంతో
గిరిజనులంతా కూడా ఈ వాగును ఈ వంట పాత్రల సాయంతో వాళ్ళంతా కూడా ఈ వంట పాత్రల సాయంతోనే వాళ్ళు ఆ వాగును దాటుతున్న పరిస్థితిని అయితే మనం కళ్ళకు కట్టినట్టు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగానే ఆ వాగును దాటవలసి వస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పెదబయలు మండలం జామిగూడ పంచాయతీ పరిధిలో 10 గ్రామాలు, అలాగే ఇంజరి పంచాయతీ పరిధిలో 7 గ్రామాలు నివాసం ఉంటున్నారు. వీరంతా కూడా ఆయా గ్రామాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ వాగును దాటవలసి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఈ వంతెన నిర్మించాలంటూ కూడా అంటే ఈ దీనికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా వంతెన నిర్మించాలంటూ కూడా ప్రజలంతా కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి మాకు వంతెన నిర్మించాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వాగును దాటాలంటే అంటే వర్షాకాలం సమయంలో వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దాంట్లో కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా అంటే ఆ వాగులో తేలేందుకు కూడా నడుముకు డిప్పలు కట్టుకొని అంటే ఎవరైతే దాటిస్తూ ఉన్నారో వంట పాత్రలో దాటించేటప్పుడు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు కూడా ఈ నడుముకు డిప్పలు కట్టుకొని వాళ్ళు ఆ వాగును దాటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ డిప్పలు పట్టుకున్న నేపథ్యంలో వాళ్ళు మునిగిపోకుండా తేలి ఉండేందుకు ఆ డిప్పలు సైతం కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వాళ్ళు ఆ డిప్పలు కట్టుకొని వాళ్ళందరినీ కూడా దాటిస్తూ ఉంటారు. వీటిని చూసుకున్నట్లయితే కనుక అంటే ముందుగానే వీరు ఈ వర్షాకాలం వచ్చే సమయంలోనే ఏజెన్సీలో ఉన్న ఆనపకాయలను ముదిరిన వాటిని ఎండబెట్టి దాచుకొని ఉంటారు. ఎందుకంటే ప్రతి ఏడాది ఇదే సమస్య ప్రారంభం అవుతుంది కాబట్టి వాటిని నడుముకు చుట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ముదిరిపోయిన ఆనపకాయలు డిప్పలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా వాళ్ళు దాచుకొని వాటిని ఎండబెట్టి ఈ వానాకాల సమయంలో వాటిని వాడడం అనేది జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా ఇది ఆనవాయితీగా మారింది. పూర్వకాలంలో ఏజెన్సీలో యువత నేర్చుకోవాలంటే ఈ డిప్పలు కట్టుకొని ఈత నేర్చుకున్నారు. అయితే రానున్న కాలంలో ఇవే వాళ్ళకి రక్షణ కవచం లాగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మన్యంలో అనేక గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడం, ఉన్నత రహదారుల మధ్య వాగులు వంకలు ప్రవహిస్తూ ఉండడం, వాటిని దాటాలంటే ప్రాణాలతో చెలగాట మాడినట్లే పరిస్థితి అయితే నెలకొని ఉంది. అత్యవసర పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ వంట పాత్రలు నడుముకు డిప్పలు కట్టుకొని ఈదుకుంటూ అవతల వైపుకు చేరుకుంటారు. అల్లూరి జిల్లాలోని ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. ఈ జామిగూడ పంచాయతీ సమీపంలో ఉన్న ఈ గడ్డలు అనేవి పొంగి ప్రవహిస్తూ ఉండడం, వాగులు అనేవి పొంగి పరిలిస్తూ ఉన్న సమయంలో తప్పని పరిస్థితుల్లో వీరు ఈ డిప్పలను అలాగే వంట పాత్రలను వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికైనా కానీ ఇటు అధికారులైనా కానీ ప్రజాప్రతినిధులైనా కానీ ఇలాంటి సంఘటనలైనా చూసి ఇప్పటికైనా తేరుకొని ఆ రహదారులు నిర్మించడం, అలాగే ఈ ఏదైతే జామిగూడలో ఉన్న వాగుకి ఏదైతే ఉందో అది ఇక్కడ బ్రిడ్జిని నిర్మించాలంటూ కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని అయితే గిరిజనులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ గుంజి వాగుకి సంబంధించి ఎన్ని గ్రామాలు అంటే దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి? ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతుంది కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావచ్చు, గర్భిణులు కావచ్చు, చిన్నపిల్లలు, ముసలివారి కోసం అక్కడ ఎలాంటి అంటే అధికారుల పర్యవేక్షణ లోపమే మనం దీనిలో ముఖ్యంగా చూడొచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే ఫ్లోటింగ్ బోట్ ఏర్పాటు కావచ్చు, వాళ్ళకి ఏమైనా నిత్యావసరాలు అందించడం విషయంలో కావచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గుంజివాడ వాగు ఏదైతే ఉందో ప్రతి ఏటా కూడా ఇది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు పెదబయలు మండలం ఈ జామిగూడ పంచాయతీ పరిధిలోకి ఇది వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ జామిగూడ పరిధిలో 10 గ్రామాలు, అలాగే ఇంజరి పంచాయతీ పరిధిలో 7 గ్రామాలు నివాసం ఉంటున్నారు. అయితే ఈ క్రమంలోనే దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక ఈ 17 గ్రామాలకు సైతం కూడా రాకపోకలు సాగించేందుకు అడ్డుకి ఈ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గుంజివాడ వాగు అనేది అడ్డంకిగా మారింది. ప్రతి ఏటా కూడా అంటే గిరిజనులు ప్రాణాలు పణంగా పట్టి వాగును అనేది దాటుతూ ఉంటారు. మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పటికే ఈ వాగులు ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్నాయనేది మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే కనుక వాళ్ళంతా కూడా ప్రాణాలు పణంగా పెట్టి వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏ మాత్రం కూడా పట్టు తప్పినప్పటికీ కూడా వాళ్ళు వాగులో కొట్టుకుపోయే ప్రమాదం సైతం కూడా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ప్రాణాలు తెగించి వారి యొక్క గ్రామాలకు చేరుకునేందుకైతే వాళ్ళ
వాళ్ళంతా కూడా ముప్పు తిప్పలు పడుతున్న పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వంతెన నిర్మించాలంటూ కూడా ఎప్పటి నుంచో కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. అంటే ఎవరిని అంటే వైద్య సంబంధించి అయితేనేమి కానీ, సరుకులకు సంబంధించి అయితేనే కానీ, ఇతర కారణాలకు సంబంధించి ఏవైనా చేయాలన్నా కానీ ఈ వాగును దాటవలసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం ఈ గుంజువాడ పంచాయతీ మాత్రమే కాదు, కొన్ని ప్రాంతాల్లో సైతం కూడా వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు పెదబయలు మండలం గిన్నెలకోట్ల వద్ద కూడా వాగు అనేది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ సైతం కూడా వాళ్ళు గిన్నెలకోటలో ఉన్న ప్రజలకు ఏమన్నా ప్రభుత్వ పింఛన్లు అందజేయాలన్నా, వైద్యం అందించాలన్నా కూడా వాళ్ళంతా కూడా ఆ వాగును దాటగలిసి వస్తూ ఉంది. ఆ వాగును దాటాలంటే ఆ తాళ్లు పట్టుకుని ఆ తాళ్ల సాయంతోనే వెళ్లి అవతల గ్రామాలకు వెళ్లి అవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా అల్లూరు జిల్లా ప్రాంతంలోనూ అలాగే ఈ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా తమ స్థితిగతులు మారటం లేదంటూ కూడా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ చూసుకున్నట్లయితే కనుక గుంజివాడ వాగు దాటేందుకు స్వయంగా అక్కడ ఉన్న సంబంధించిన గ్రామ సర్పంచ్ సైతం కూడా ఆ వాగును దాటవలసి వచ్చిన పరిస్థితి నెలకొని ఉంది. గ్రామ సమీపంలో ఉన్న గడ్డ పొంగు ప్రవేశంలో తప్పని పరిస్థితుల్లో ఆయన కూడా డిప్పలు కట్టుకొని మరొక వ్యక్తి సాయం తీసుకొని ఈదుకుంటూ ఏదైతే ఆ వాగును దాటారు. అయితే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు నేనున్నానని ముందుకు వచ్చే ప్రజాప్రతినిధులు అంటూ కూడా ఎవరు ఉండడం లేదనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రజాప్రతినిధి రావాలి, ఇక్కడ మాకు వంతెనలు అనేవి నిర్మించాలి. ఎందుకంటే ఈ ప్రతి ఏటా కూడా అంటే వర్షాకాలంలో ప్రతిసారి కూడా మాకు ఇదే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇలాంటి వాగులను దాటాలంటే కూడా ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఈ డిప్పలు కట్టుకొని మేము వాగులను దాటాల్సి వస్తూ ఉంది. కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ వంతెన అనేది అంటే బ్రిడ్జ్ లేకపోతే వంతెన అనేది నిర్మించాలనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే దీని మీద కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఏదైతే వర్షాకాలంలో కాకుండా మిగిలిన కాలంలో ఇక్కడ వంతెన అనేది నిర్మించవలసి ఉంటుంది. ఇక్కడ తాత్కాలిక వంతెన నిర్మించినప్పటికీ కూడా ఈ వాగు అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి అది కూడా కొట్టుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మరొక వైపు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు కానీ ఇలాంటి బ్రిడ్జిలు కానీ నిర్మించాలంటే కాంట్రాక్టులు సైతం కూడా ముందుకు రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకే చెల్లింపులు జరగడం ఉంటుంది. అంటే మైదాన ప్రాంతానికి అలాగే ఏజెన్సీ ప్రాంతానికి సైతం కూడా ఒకే రేట్లు చెల్లిస్తున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు సైతం కూడా ఇలాంటి బ్రిడ్జిలు నిర్మించడానికి అయితేనేమి కానీ ఆ రహదారులు నిర్మించడానికి కాస్త వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఈ అధికారులు కొన్ని సార్లు చెప్తూ ఉన్నప్పటికీ అంటే ఆ కాంట్రాక్టులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ విఫలం చెందుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో అంటే ఇటు అధికారులు సైతం కానీ ఇటు కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వం సైతం కూడా రోడ్లు నిర్మించలేని పరిస్థితుల్లో కేవలం గిరిజనులే వారి యొక్క రోడ్లను వాళ్లే నిర్మించుకుంటున్నారు. ఇలాంటివి చాలాగా ఏజెన్సీ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. తమ రోడ్లను వాళ్లే నిర్మించుకోవడం అనేది జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి వరుస సంఘటనలు చోటు చేసుకోవడం ఎంతైనా బాధాకరమే. కానీ ఈ వర్షాకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏజెన్సీలో కొండపోతగా వర్షం నమోదవుతుంది. అలాగే ఎగురు కురిసిన వర్షాల కారణంగా వాగులు వంకలు అనేవి కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఇటు దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని దాటవలసిన పరిస్థితి. కొంతమంది యువకులు సైతం కూడా గత వారం రోజుల క్రితం వాగును దాటే ప్రయత్నం చేసి బైక్ తో పాటు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కానీ వెంటనే అక్కడ ఉన్న గిరిజనులు స్పందించి వారిని వెనక్కి తీసుకువచ్చారు. అలాంటి సంఘటనలు కూడా ఇక్కడ ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి చోట్ల ఏదైతే ఈ గుంజివాడ వాగు ఏదైతే ఉందో ఈ వాగు వద్దకు అధికారులు వచ్చి అక్కడ కాస్త అధ్యయనం చేసి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. రైట్ జార్జ్, అది మొత్తంగా ఏజెన్సీలో వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ వాసులు పడేటువంటి కష్టాలు మనం 10 TV స్క్రీన్ పైన స్పష్టంగా చూడొచ్చు. ఖచ్చితంగా ఇలాంటి ఏరియాస్ కి సంబంధించి అధికారులు కూడా ఫోకస్ పెట్టాలి. వాళ్ళకి ఈ టైంలో కావాల్సినటువంటి డైలీ ఎసెన్షియల్స్ కావచ్చు లేదా ఇలాంటి హెల్త్ సపోర్ట్ సంబంధించినటువంటి క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.